Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. నేను కూడా ఎప్పుడు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడలేదు నారాయణపురం కుడికాలలో. అందుకనే మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. గౌరవ మంత్రి గారు కూడా మన జిల్లా వచ్చి రివ్యూ చేశారు. రెండు పక్కల కలిపి సుమారు 3 కోట్ల రూపాయలు కేవలం పూడికి తీతల వరకే ఇప్పుడు మంజూరు చేశాం. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ చేయడానికి మనకి అధికారం లేదు. ఆల్రెడీ 140 కోట్ల పనులు ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేయాలి. అది ఒక్కటిగా మనం కొత్తగా చేయడానికి వీల్లేదు. అందుకని ముఖ్యమంత్రి గారికి ఒప్పించి కనీసం నీరు నడిపించాలని చెప్పి ఈరోజు మనం 3 కోట్ల రూపాయలు ఎకరం మొదలుపెట్టి అన్నిటి వరకు, అలాగే మన సంతగౌటి పొందూరు మండలం హెచ్చర్ల మండలం 3 గేలు కూడా 1,50,00,000 ఇచ్చాం. ఇక్కడ కూడా నీటి సంఘాల అధ్యక్షులు ఉన్నారు. రేపు మీ అందరితో కూడా ఉదయం సమావేశం పెట్టారు. ఇరిగేషన్ అధికారులు మీరు ఆల్రెడీ పనులు శాంక్షన్ ఇచ్చాం. మీరు ఎల్లుండి నుంచే ఆ పనులు నీటి సంఘాలందరూ కూడా ప్రారంభించాలి. ఏ ఒక్కరు కూడా దానిని డిలే చేయడానికి వీలు లేదు. నిన్న కూడా గౌరవ మంత్రి గారు రామానాయుడు గారు నీటి సంఘాల అధ్యక్షులతో కూడా ఆయన అన్ని కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. దయచేసి మీరందరూ కూడా నీటి సంఘాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కుడి కాలువ ఎడవ కాలువ మీద మీరందరూ కూడా రేపు ఇరిగేషన్ తో అధికారులతో మీటింగ్ పెట్టి చెప్తా ఎల్లుండి నుంచే మీరు పనులు ప్రారంభించాలని చెప్పి ఈ మహానగర వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే రైతుకు నీరు అవసరం. నీరు లేకపోతే వ్యవసాయం చేయలేం. వాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్భాగ్యమైన పనికి ఇప్పుడు మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మనం ప్రజల దగ్గర రైతుల దగ్గర మనం ఎప్పుడూ కూడా మంచి పేరు సంపాదించుకోవాలంటే మీరు కూడా బాధ్యత పెట్టి పనులు చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ లో భూమి ఎక్కడ భూమి 100 కోట్లు అంటారంట. ఎందుకు 100 కోట్లు అండి? ఆ భూమి ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? భూమిలో ఉందా? హైదరాబాద్ లో భూమిలో మరి ఎందుకైనా 100 కోట్లు? ఎందుకు 100 కోట్లు? అక్కడికి పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమలు వస్తే కొన్ని వేల మంది ఇల్లు కట్టుకుని నివాసం ఉండాలి. కొన్ని లక్షలాది మంది నివసిస్తారు. అందుకే భూమి ధర పెరుగుతుంది. ఈ రోజు మనం సరుకు జంక్షన్ ఉంది. ఎంత రేటు ఒక డాక్టర్ చెప్పా ఎంత సెంటు ధర ఎంత 10 లక్షల మంది తీసుకో. సెంటు ధర సరుకు జంక్షన్ దగ్గర సెంటు ధర 10 లక్షలు. ఏమయ్యా కొత్త కోట అది అమ్మగడు కొత్త కోట అనడానికి సింగిల్ రోడ్డు తప్ప 12 అడుగుల రోడ్డు తప్ప ఇంకోటి లేదు. అక్కడే 15 లక్షలు. అలాగే కొన్ని వంతు తగ్గిన ఒక సెంటు ధర 30 లక్షలు. కదా ఎందుకు అక్కడ అంటారా? ఎందుకంటే అక్కడ అంటారా? మా ఊళ్ళో నా సెంటు ధర 30 లక్షలు. అంతేనా? ఈ పొట్టి భిన్నత్వంలో ఏకత్వం అంటే విభిన్న కులాలు ఉన్నాయి, విభిన్న మతాలు ఉన్నాయి, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. కానీ మనం నిన్న భారతదేశం మీద వాళ్ళు ఉగ్రదాడి చేశారనంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి మనం అకాల మరణం చెందిన ప్రతి ఒక్కరికి మనం నివాళులు అర్పించాలి, శ్రద్ధాంజలి ఘటించాలి. అందులో భాగంగానే ఈరోజు ఈ మహానగర వేదిక చనిపోయినటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాళ్ళ కోసం మనం అందరం కూడా కనీసం 2 నిమిషాలైనా మరువు పాటించి వాళ్ళందరికీ కూడా ఎవరైతే నిన్న పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో అసూలు బాసినటువంటి వీర సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని, మరి వీర సైనికులకి అందరికీ మనం శాంతి
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.